శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీకైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ నమామి నారాయణ పాద పంకజం. కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం. స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, నేను ప్రతిరోజు నారాయణుని పాదపద్మములకు నేను నమస్కరించుచున్నాను. ప్రతిరోజు నేను నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూజను చేయుచున్నాను. నిర్మలమైనటువంటి నారాయణుని యొక్క దివ్య నామస్మరణ నేను చేయుచున్నాను. అవ్యయమై అంటే వ్యర్థము కానటువంటి దివ్య ఏ నారాయణ తత్వమున్నదో అట్టి నారాయణ తత్వమును ప్రతిరోజు నేను స్మరిస్తున్నాను. శుభప్రదమైనటువంటి ఈ నామాన్ని పలకండి. కృష్ణ 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 కృష్ణ. తృణావర్తనుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి సమయంలో ఆ బాలకుణ్ణి ఒక సుడిగాలిలా గెరగెర 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 తిప్పుకుంటూ అలా పైకి వెళ్ళిపోయినాడు. గిరగెర గెరగెర తిప్పుకుంటూ ఎప్పుడైతే పైకి వెళ్ళాడో ఆయన బాగా బరువెక్కి బాలకుడు ఆ రాక్షసుని యొక్క మెడలా పట్టుకున్నాడు. బాల ఏనుగు యొక్క తొండము వంటి ఆ హస్తములతో ఆ మెడ పట్టుకొని వ్రేలాడుతూ అని అలా నొక్కేటప్పటికి కిందపడి ప్రాణం పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు ఆ ధూళిలో దుమారంలో కళ్ళన్నీ కనపడక విలవిలలాడుతున్నటువంటి గోపకులు చిన్ని కృష్ణుని ఒక్కసారి చూచాడు. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి చూచి ఆనందించారు. ఆ పిల్లవాణ్ణి తీసుకొని యశోదాదేవికి ఇచ్చారు. యశోదాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నది. గోపాలకులందరూ అనుకుంటున్నారు, సజ్జనుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా సమదృష్టితో ఉంటాడు, సమబుద్ధితో. అతనికి రక్షణ అంటూ వేరే అక్కర్లేదు, సమబుద్ధియే దైవం. అతని వెంట దైవం ఉన్నాడు అనడానికి గుర్తేమిటి అంటే ఈ లోకమంతా సమదృష్టితో చూడగలిగి సమబుద్ధితో చూడగలిగినటువంటి వ్యక్తికి అదే దైవం అంటే, దైవారాధన అంటే అదే అర్థం. దైవారాధన అంటే ఏదో ఒక చోట కూర్చొని ప్రార్థనలు చేయటం పూజలు చేయటమే కాదు, అందరినీ సమదృష్టితో చూడగలగటం, ఇది దైవారాధన. అతనికి కష్టంలో కూడా అతడు రక్షింపబడతాడు, అతడు కష్టంలో కూడా రక్షింపబడతాడు సమదృష్టి కలిగినటువంటి వ్యక్తి. అలా కాకుండా దుర్జనుడు చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు. చెడు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి శిక్ష పొందక తప్పదు. అతడు ఇప్పుడు శిక్షింపబడతాడు అనుకొని వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఆహా పరమాత్మను చూచాం, గాలిలో ఎగిరి ఏమవుతాడు అనుకున్నాం, ఆ భగవంతుడు మనకు దర్శనమిచ్చాడు, ఎంతటి అదృష్టం. గత జన్మంబులనేమినోచితిమో అనుకుంటున్నారు వాళ్ళందరూ. గత జన్మంబులనేమినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ ప్రొద్దుపుచ్చితిమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబున్ త్రొక్కితిమో
ఇప్పుడు సూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఆహా, పూర్వజన్మలో మనము ఏమేమి పుణ్య ఫలములు చేశామో, ఏమేమి యాగములు చేశామో, ఎంతమంది అర్ధులకు మనము అలా దానం చేశామో, ఏ ఏ పుణ్య కథలు మనం శ్రవణం చేశామో, ఎన్ని సత్యవాక్యాలు పలికామో, ఏ ఏ పుణ్యతీర్థములు సేవించామో కనుకొనే ఇప్పుడు ఆ నల్లనయ్యను, ఇంత నిర్భయముగా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి, ఆ నల్లనయ్యను చూడగలిగాం. భాగవతం వినాలన్నా, కృష్ణుని కథలు వినాలన్నా పుణ్యం చెయ్యాలి. పుణ్యం చెయ్యండి. ఈవేళ మనం వింటున్నాము అన్నా, నేను చెబుతున్నాను అన్నా ఈ పద్యమే. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, ఏ యాగాలు చేశామో, ఎవరు ఏ అర్ధులకు మనం ఇంత భోజనం పెట్టామో, ఎప్పుడు ఎన్నిసార్లు మనం ఆ భాగవతోత్తముల దగ్గర కూర్చొని భజనలు చేశామో, ఎన్ని సత్యములైనటువంటి పలుకులు పలికామో, ఎన్ని సిద్ధ ప్రదేశాలు, శ్రీశైల మధుర వారణాసి కాళహస్తి క్షేత్రముల్ పుణ్యతీర్థాలు మనం సేవించాను. ఇప్పుడు ఆ నల్లనయ్యను ఆ పుణ్యఫలం వలన చూడగలుగుతున్నాం. పుణ్యఫలం వల్ల మనకు శుభాలు కలుగుతాయి. పుణ్యములంటే ఏమిటి? పుణ్యములంటే ఏమిటి? యాగములు చేయటం, మంచి మాటలు వినటం, భాగవతోత్తములు గౌరవించటం, పేద సాధలను ఆదరించటం, ఎవరికైనా పండు ఫలములు ఇవ్వటం, వస్త్రదానాలు చేయటం, అలాగే దుప్పట్లు ఇలాంటివి ఇవ్వటం, వాళ్ళకు భోజనం పెట్టడం, వాళ్ళకి కాస్త మజ్జిగ ఇవ్వటం, సత్యమైనటువంటి మాటలు మాట్లాడటం, రుజువర్తనలో రుజుమార్గంలో నడవడం, సిద్ధ ప్రదేశములను చూడగలగటం, ఇవే గుర్తుపెట్టుకోండి. ఇదే సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మము అంటే ప్రత్యేకించి ఏముండదు. సనాతన ధర్మం అందరూ ఆచరించాలి ప్రపంచమంతా. ఏమిటి సనాతన ధర్మం అంటే? నారాయణుడు చెప్పాడు. నారాయణుడు భాగవతంలో నారదునికి చెప్పారు, బ్రహ్మదేవునికి. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు, నారదుడు ధర్మరాజు వాళ్ళకి చెప్పాడు. సనాతన ధర్మం, సనాతన ధర్మము అంటే ఇవన్నీ పుణ్యాలు. సనాతన ధర్మమే పుణ్యం. ఇవి 32 ఉంటాయి. ఈ 32 ఆచరించిన వాడే సనాతన ధర్మం. ఇది కాదనేవాడెవడు? సనాతన ధర్మం అంటే తెలియని వాళ్ళు మాట్లాడతారు. సత్యం సనాతన ధర్మం, సంతోషం, సమదృష్టి, సదసద్వివేకం, శౌచం, క్షమ, దయ, దానం, మార్దవం, మనోనిగ్రహం, మహాజన సేవ, మితభాషిత్వం, ఇంద్రియ జయం, బ్రహ్మచర్యం, ప్రాణులలో పరమాత్మను సందర్శించడం, అభేద బుద్ధితో ప్రవర్తించడం, ఉపవాసాదులు చేయటం, ఉచితంగా ఉచితమైనటువంటి తగినటువంటి విధంగా జపం చేయడం, అహింస పాటించడం, ఆత్మావలోకనం చేసుకోవటం, అన్నోదకములను, అన్నమును ఉదకమును ఎవరికైనా చక్కగా పంచి ఇవ్వడం, అసభ్య వాంఛనలు లేకుండా ఉండడం, అనర్థములైనటువంటి క్రియలను విడిచిపెట్టడం, శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్మరణ చేయటం, కథాశ్రవణ చేయటం, నారాయణ నారాయణ నామ సంకీర్తన చేయటం, సేవాభావం కలిగి ఉండటం. కాబట్టి ఆరాధించడం, అలాగే స్మృతి వాక్యములను పాటించడం, దాస్యం చేయడం, సఖ్యం చేయటం, ఆత్మ సమర్పణం చేయటం, ఆరాధికములు ఇలాంటివి చేయడమే సనాతన ధర్మం అంటే. ఇది మానవుడు ఉన్నంతకాలం ఉంటుంది ఈ సనాతన ధర్మం. మధ్యలో పోయేది వచ్చేది ఏమీ లేదు. నేను ఇవి చేయను అనేటువంటి వాడు ఉంటాడు, వాడు నష్టపోతాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 32 చెయ్యాలి. మానవుని యొక్క లక్షణం అది. లేకపోతే మానవుడు కాదు. అందుకనే వాళ్ళందరూ అనుకుంటున్నారు పరమాత్మని సందర్శించాలి అంటే ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మమే ఇప్పుడు చెప్పినటువంటి పద్యం కూడా. ఈ పద్యము సనాతన ధర్మాలలో అన్ని మాటలు ఉన్నాయి. కొన్ని చెప్పారు ఇక్కడ. ఏమిటవి? గత జన్మంబుననేమినోచితిమో యాగశ్రేణులేమేమి శేసితిమో ఎవ్వరికేమి వెట్టితిమో ఏ చింతారతిం బ్రొద్దు పుచ్చితిమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో ఇప్పుడు సూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. పూర్వజన్మలో ఏమేమి నోములు నూచామో, ఏ ఏ యాగములు ఎన్ని చేశామో,
ఎంతమంది అర్ధులకు ఏమేమి దానం చేశామో, ఏ ఏ పుణ్య కథలను మననం చేశామో, ఏ ఏ పుణ్య కథలను మననం చేసుకుంటూ ఎంతసేపు మనం కాలం గడిపామో, ఎన్ని సత్యవాక్యములు పలికామో, ఏ ఏ పుణ్య తీర్థములు సేవించామో, ఆ పుణ్యముల యొక్క ఫలం అంత పుణ్యం చేశాం కనుకనే, మనం పుణ్యాత్ములము కనుకనే ఈ నల్లనయ్యను నిర్భయంగా ఉన్నటువంటి వాణ్ణి మనం చూడగలిగాం. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పుణ్యకార్యాలు. నందుడు తన వసుదేవుడు చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకున్నాడు. లోగడ మనం చెప్పుకున్నాం. నందుడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అప్పుడప్పుడు అయిన ఒక ప్రదేశానికి ఒక రాజు లాంటి వాడు. కంసునికి పన్నులు చెల్లించడానికి వెళతాడు మధురకి. లోగడ చెప్పుకున్నాం ఈ విషయం, మళ్ళీ చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. కంసుని దగ్గరికి పన్నులు కట్టడానికి వెళతాడు. ఒకనాడు అంటే కృష్ణ భగవానుని అక్కడ ఉంచేసి వచ్చిన తర్వాత ఈ బాల తీసుకొచ్చాడు కదా యశోదాదేవి గర్భంలో ఉన్నటువంటి అమ్మాయిని. కొన్ని రోజుల తర్వాత నందుని చూడడానికి వెళ్ళాడు. ఆ దివ్య ప్రదేశం గొప్పది. ఈ నందుడు కూడా ఆనంద పారవస్యంతో మధురకు వెళ్ళాడు. నందుని చూడాలి అని కోరిక వసుదేవునికి ఉన్నది, వసుదేవుని చూడాలని నందునికి కోరిక ఉన్నది. ఈ నందుడు కంసుడి దగ్గర కప్పాన్ని చెల్లించి ఆ వసుదేవుణ్ణి చూడడానికి వెళ్ళాడు నందుడు. వసుదేవుణ్ణి చూడగానే ఆనందం కలిగింది, నందుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. సరే, కాసేపు సంభాషించుకున్నారు. ఇక నేను వెళ్ళి వస్తానని వెళ్ళి వచ్చేటువంటి సమయంలో వసుదేవుడు పలికాడు నందునితో, జాగ్రత్త సుమా బిడ్డని, ఉత్పాతములు కలుగవచ్చు, జాగ్రత్త సుమా బిడ్డని అని చెప్పాడు. ఆ మాటలు ఈనాడు నందునికి జ్ఞాపకం వచ్చినాయి. వసుదేవుడు పలికినటువంటి మాటలు. ఉత్పాతములు కలుగుతాయి అని చెప్పాడే, ఆ ఉత్పాతములు ఏమిటవి? ఆశ్చర్యం కలిగింది. ఏదో జాగ్రత్తగా ఉండు అన్నాడు కదా, ఏమిటి ఆ జాగ్రత్త? ఓహో, ఇవేనేమో. మాటలు గుర్తు తెచ్చుకొని లోపల భయపడడం మొదలుపెట్టాడు. ఇంకా ఏమి జరుగుతాయో. పరీక్షిన్ మహారాజుకి ఈ విషయమును సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు. ఇవన్నీ అసలు ఈ కథంతా ఎవరు చెబుతున్నారు అంటే మధ్య మధ్యలో మీకు చెబుతున్నాను. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజు చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడు ఆయన? ఒకనాడు యశోదకు పాలిండ్లు, ఆ పాలిండ్లలో పాలు బాగా ఇవ్వాలి అని కోరిక కలిగింది. దీని చిన్నారి ముద్దుల కృష్ణుణ్ణి ఎత్తుకున్నది, ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడింది. ఆ చంటి పాపడికి పొట్ట నిండా పాలు త్రావించింది తన చనుబాలు. ప్రేమతో ముఖము నిమరసాగింది, చక్కగా నిమురుతోంది ఆ పాలిచ్చేటప్పుడు. ఆ మాయలమారి పిల్లవాడు అల్లరిగా చిరునవ్వు నవ్వుతూ నిద్రిస్తున్నట్లుగా ఆవలించాడు. నిద్ర వచ్చినట్టు అనిపించి అన్నాడు. అతని ముఖం పెద్ద కొండ గుహలా యశోదకు గోచరించింది ఆ క్షణంలో. ఆ నోటిలో నుంచి అప్పుడప్పుడు ఈయన చూపిస్తున్నాడు ఈయనెవరో. ఏం జరిగిందంటే ఇక్కడ ఒక్కసారి ఉలిక్కిపడింది యశోద. సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచరమైనటువంటి ప్రకృతి జీవరాశులన్నీ ఒక్కసారి కనిపించినాయి. ఆ పాలు ఇస్తూ అలా నిద్రపోతున్నట్టు నటిస్తున్న ఆవులించినటువంటి ఆయన ముఖంలో నుంచి. ఆమె కన్నులు అప్పటికి ఆమెకు కూడా మత్తుగానే ఉంది, ఏదో చూసింది కానీ అర్థం కాల. అరమోడ్పుతో మూతబడి ఆమె నివ్వెరపోయింది, ఉలిక్కిపడింది. అలా మత్తుగా చూసి వాడు కూడా ఆవలిస్తున్నాడు. ఆ బాలుడు చిన్ని కృష్ణుడు కూడా ఆవలించేటప్పటికి అలా కనపడిని, హురికి నివ్వెరపడింది. ఇదేమిటని మళ్ళీ హులిక్కిపడింది. మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. ఆమె అప్పటికి మత్తులో ఉంది కొంచెం. ఆమె కూడా నిద్ర వచ్చేటట్టు, పాలిస్తూ కూడా కొందరు ఆడవాళ్ళు నిద్రపోతుంటారు అంటూ. ఆ చూచాయిగా చూచింది.
ఏమేం చూచింది? సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచరమైనటువంటి అన్ని జీవరాశులు అతని ముఖంలో ఆవులింతలో కనబడే. నివ్వెరపోయింది. ఒకనాడు ఇలా విచిత్రాలు జరుగుతూ ఉంటే యాదవుల గురువు అయినటువంటి గర్గుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు వచ్చాడు. గర్గుడు. రాముల వారికి వశిష్ఠుడు ఎలా ఉంటాడో ఆ వంశంలో అలాగే ఈ వంశంలో గర్గుడు, గర్గ మహర్షి అంటారన్నమాట. గర్గ మహర్షి. వీళ్ళందరికీ ఆయన గురువు. మహర్షుల వారు వసుదేవుడింటికి వచ్చాడు. వసుదేవుని సూచనపై వ్రేపల్లకు వచ్చాడు ఆ గర్గ మహర్షి. ఆ గర్గ మహర్షికి తెలుసుగా ఎవరో, ఆ ఇంట్లో పెరుగుతున్నవాడెవడో తెలుసు, మహర్షులకు తెలుసు. అందుకనే వచ్చాడు. నందుడు ఆయనను చూడగానే లేచి నిలబడ్డాడు. ఇది ఆతిథ్యం, ఇది గురు గౌరవం. మన ఇంటికి ఎవరైనా పెద్దలు రాగానే కుర్చీలో కాళ్ళు జాపుకొని కూర్చోకూడదు. లేవాలి, లేచి 2 చేతులతో నమస్కరించాలి, వారిని ఆహ్వానించాలి. వారు మహాపురుషులు. మహాపురుషులు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఎవరింటికి రారు. వచ్చారు అంటే గొప్పతనం ఉంది. జోడించి నమస్కరించాడు. జోడించి నమస్కరించి ఆయన ఉత్తమములైనటువంటి గుణాలు, ఆచారాలు కలిగినటువంటి వాడు నందుడు అంటే. మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, సత్పురుషులతోటి సాంగత్యం చేసేటువంటి వాడు. ఆయన మహా గొప్పవాడు. వచ్చినటువంటి వ్యక్తి గర్గుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నందుడు కూడా సుగుణుడే. ఆ గర్గ మహర్షి ఎలాంటి వాడాయన? కోరి భజించెను నందుడు, కోరి భజించెను నందుడు. కావాలి, ఆనందించి పులకించి లేచి నుంచుని నమస్కరించాడు. భజించుట అంటే నమస్కరించుట. ఎవరిని? సారగుణాచార మార్గున్, సారగుణాచార మార్గు సత్సంపర్కు ఆరాధిత భర్గున్, మదిదూషిత షడ్వర్గున్, మతిదూరిత షడ్వర్గున్, కుజన దుర్గున్ గర్గున్. అది పద్యం అంటే. గర్గుడు అనడానికి విశేషణాలంటాను వాటిని. ఆ గర్గుడు ఎలాంటి వాడు అంటే సారగుణాచార మార్గు సత్సంసర్గు ఆరాధిత భర్గు మతి దూరిత షడ్వర్గున్ కుజన దుర్గున్ గర్గున్. సారగుణాచార మార్గు ఎలాంటి వాడైనా ఉత్తమమైనటువంటి గుణములు, ఆచారములు, ఆ మార్గంలో నడిచేవాడు. ఆ మార్గం ఏ మార్గము, ఏ మార్గుడైనా ఆ గర్గుడు ఏ మార్గుడు అంటే, మార్గుడు అంటే ఏ మార్గమునందు సంచరించువాడు అంటే ఉత్తములైనటువంటి గుణాలు, ఆచారాలు కలిగినటువంటి మార్గంలో సంచరించేవాడు. సత్సంసర్గు ఎవరితో తిరిగేవాడైనా మంచి ప్రవర్తన కలిగినవాడు, సత్పురుషులతో సాంగత్యము చేయువాడు అని అర్థం. సత్పురుషులతో సత్సంసర్గు, మంచి వాళ్లతోనే తిరుగుతాడాయన, సత్పురుషులతో. ఆరాధిత భర్గున్, ఇక్కడ భర్గుడు అంటే ఎవరు అంటే శివుడు. ఎప్పుడు శివ శివ హర 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 హరనామాన్ని, శివనామాన్ని, శివుని ఆరాధించేటువంటి వాడు. ఆరాధిత భర్గున్ ఓం హర 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 మహాదేవ ఓం నమ శివాయ. నిరంతరం పరమేశ్వరుని ఆరాధించేవాడు. మతిదూరిత షడ్వర్గున్ అంటే షడ్వర్గములు, షడ్వర్గములని ఉంటాయి. ఏమిటి అంటే అవి 6 శత్రువులు. ఎవరి 6 అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి వాటికి దూరముగా ఉంచువాడు. వాటిని దూరంగా ఉంచుతాడు, తన దగ్గరికి రానివాడు. మనమో అవన్నీ మన దగ్గరకు రప్పించుకుంటాం. మనలో కామం, క్రోధం అన్నీ మనలోనే ఉంటాయి. ఆయనలో అవన్నీ దూరంగా అట్టిపెట్టాడు. ఈ అరిషడ్వర్గములు అనేటువంటివి, ఈ శత్రువులు తన దగ్గరకు రాలేదు. మనమో
శత్రువులను దగ్గరకు రప్పించుకుంటాం. ఇంకా ఎలాంటి వాడైనా కుజన దుర్గున్, దుర్జనులు ఆయన వద్దకు చేరలేరు. దుర్జనులు చేరరానటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు దుర్జనులు వెళ్ళరు. సజ్జనుల దగ్గర దుర్జనులు ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఇంకా ఎలాంటి వాడు భర్గుడు, మహాత్ముడైనటువంటి గర్గ మహర్షిని నందుడు భక్తి శ్రద్ధలతో పూజించాడు అన్నమాట అర్థం. ఎంత గొప్ప పద్యమో చూడండి. గర్గ మహర్షి ఎంత గొప్పవాడు. కోరి భజించె నందుడు, కావాలి అని కోరికతో, ఆనందంతో, సంతోషంతో గర్గ మహర్షిని నందుడు భక్తితో పూజ చేశాడు. ఎలాంటి వాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి? సామాన్యుడా గర్గ మహర్షి. ఈయనే భగవంతుడికి పేరు పెట్టబోతున్నాడు. ఈ మహర్షి సామాన్యమైన వ్యక్తి కాదు. సారగుణాచార మార్గు సత్సంసర్గు ఆరాధిత భర్గున్ మతిదూరిత షడ్వర్గున్ కుజన దుర్గున్ గర్గున్. అలాంటి మహానుభావుణ్ణి సేవించి నమస్కరించాడు. ఈ పద్యం ప్రజల నాలుక మీద ఇది భాగవతంలో ఉందని చాలామందికి తెలియదు, కానీ ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. ఏమిటి అంటే అప్పుడు నమస్కరించి గర్గ మహర్షితో అంటున్నాడు, ఊరకరారు మహాత్ములు. ఈ లైన్ మాత్రం అందరికి వచ్చు. రండి రండి బాబు, ఊరకరారు మహాత్ములని మీరు మహాత్మ అంటూ వచ్చారు స్వామి అంటుంటాం. ఈ పద్యం భాగవతంలో నందుడు గర్గుని చూసి పలికాడు. అప్పటి నుంచి మనకు లోకంలో బాగా వ్యాప్తి చెందింది ఊరకరారు మహాత్ములని. ఊరకరారు మహాత్ములు వారు అధముల ఇండ్ల కడకు. మహాత్ములు మన ఇంటికి ఊరికనే వస్తారా? ఎందుకు వస్తారండి? మన ఇంటికి తాగుబోతోళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వ్యర్థమైనటువంటి వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు వస్తుంటుంటారు. ఇది మనం చేసుకున్న పాపం. మనం ఏదో పుణ్యం చేసుకుంటే మాత్రం వస్తారు, కావాలని వెతుక్కుంటూ బాగున్నారా అని. ఆ వచ్చినప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా స్వీకరించి గౌరవించాలి. అప్పుడు మన దోషాలన్నీ పోతాయి. ఊరకరారు మహాత్ములు, అద్భుతమైనటువంటి మాట ఇది. ప్రజల నాలుక మీద తాండవం చేసేటువంటి పుణ్యమైనటువంటిది గర్గుని చూచి నందుడు పలుకుతున్నాడు. అద్భుత సన్నివేశాలు. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బాల క్రీడలను వినండి, తరించండి. మరల రేపు ఇదే సమయమునకు విని ఆనందించి ధన్యులు కాండి, పుణ్యములు తెచ్చుకోండి, సకల పాపముల నుండి విముక్తి చెంది కృష్ణదేవుని యొక్క దివ్య అనుగ్రహం మీ మీద ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి.